నల్లపిల్ల చందమామ కథ. రతన్పూర్ రాజైన భూపదేవుడు దొడ్డప్రభువు, ఆయన భార్య రాణి ఇందుమతి మహా ఇల్లాలు. వారికి సంతానం కలగలేదు. 15 ఏళ్ల పాటు పిల్లలు కలగకపోయేసరికి రాజు రాణి కూడా మనోవ్యాధి చెందారు. ప్రజలు కూడా తమ రాజుకు సంతాన ప్రాప్తి కలగాలని ప్రార్థనలు చేశారు. కానీ అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రాజభవనానికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఆయన భూపదేవుడితో ఏకాంతంలో, రాజా, నువ్వు కిందటి జన్మలో చేసిన పాపం ఫలితంగా ఈ జన్మలో నీకు పిల్లలు కలగలేదు. నువ్వు 2 ఏళ్ల పాటు హిమాలయాల్లో తపస్సు చేయగలవా అన్నాడు. మునీశ్వరుడి సలహా ప్రకారం భూపదేవుడు రాజ్యభారాన్ని రాణి ఇందుమతికి అప్పగించి మునీశ్వరుడి వెంట హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఎండనక వాననక మంచనక ఆయన 2 ఏళ్ల పాటు దీక్షతో తపస్సు చేశాడు. 2 ఏళ్లు పూర్తి కాగానే భూపదేవుడి వద్దకు మునీశ్వరుడు వచ్చి, రాజా, నీ తపస్సు పూర్తయింది. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఈ విల్లు బాణము తీసుకో. నువ్వు వెళ్లే దారిలో పుష్పవనం ఒకటి ఉన్నది. అందులో అడవి పందులు రంగురంగులవి సంచరిస్తూ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక పందిని ఈ బాణంతో కొట్టి దాని మాంసం నీ భార్య చేత తినిపించు. నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. భూపదేవుడు ఆ విల్లు బాణము తీసుకుని బయలుదేరాడు. ఆయన పుష్పవనాలు ఉన్న చోటికి వచ్చేసరికి అక్కడ అడవి పందులు తెల్లవి నల్లవి మగవి ఆడవి మందల మందలుగా తిరుగుతున్నాయి. ఆయన వేసిన బాణం ఒక నల్లని ఆడపందిని కొట్టింది. ఆయన దాని మాంసం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన భార్యకు తినిపించాడు. రాణి ఇందుమతి గర్భవతి అయింది. రాజు తనకు ముద్దులు మూట కట్టే కొడుకు కలుగుతాడని కలలు కన్నాడు. రాజ్యంలో అందరిది మేల్మి బంగారు శరీరఛాయ. కానీ ఇందుమతి కారు నలుపు రంగు గల కుమార్తెను కన్నది. ఇది చూసి అందరూ నిరుత్సాహం చెందారు. పెద్దవాళ్ళు మాత్రం ఇంతకాలానికి రాజుకు ఒక బిడ్డ కలిగింది, అంతే చాలు అని సరిపెట్టుకున్నారు. భూపదేవుడు బొత్తిగా నిస్పృహ చెంది, నేను తపస్సు చేసింది ఈ నల్లపిల్లని కనటానికా అన్నాడు. ఇందుమతి తన కుమార్తె ముఖం చూడ నిరాకరించింది. రాజపరివారం వాళ్ళు ఇలా చర్చించుకున్నారు. రాజుగారు కుంగిపోయారు. ఆయన రాజకార్యాలు కూడా చూడటం లేదు. పాపం, ఆ బిడ్డ వల్ల నేరం ఏమున్నది? ఆమె నల్లగా పుట్టడం దైవికంగా జరిగింది. రాజదంపతుల వైఖరి ఎలాగైనా మారే ఉపాయం చూడాలి. కానీ ఆ ఉపాయం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు, నా ఇంద్రజాలం ప్రయోగించినా ఏం అన్నాడు. తప్పకుండా ప్రయోగించు. ఈ మాట నాకు తట్టనే లేదు. నీ ఇంద్రజాలంతో రాజు మనసు రాణి మనసు మార్చు. విజయీభవ అన్నాడు ప్రధానమంత్రి. మర్నాడు ఉదయం సోమనాథుడు తన పరికరాలతో సహా రాజభవనానికి వెళ్ళాడు. ఆ పరికరాలు ఏమంటే ఒక లోహపు గొట్టము, దాన్ని నిలువుగా అమర్చడానికి ఒక స్టాండు, ఒక తెల్లని బంతి మాత్రమే. అతను ఆ గొట్టాన్ని స్టాండ్ సహాయంతో నిలువుగా అమర్చి, మహారాజా, మహారాణి, నేను మీలాగా పుణ్యాత్ముని కాను, తపస్సు చేసిన వాణ్ణి కాను, సాదా మనిషిని. అయినా నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు. ఇలా అని సోమనాథుడు తన చేతిలో ఉన్న తెల్లని బంతిని నిలువుగా ఉన్న గొట్టంలో పైభాగంలో వేసి తన మంత్రదండంతో కిందికి తోశాడు. ఆ బంతి గొట్టం దిగువ భాగంలో నుంచి కింద ఉన్న బల్ల మీద పడింది. అతన్ని దాన్ని తీసి మళ్ళీ గొట్టం పై భాగంలో నుంచి మంత్రదండంతో కిందకి తోశాడు. మళ్ళీ బంతి కింద పడింది. కానీ అది ఇప్పుడు తెల్లగా లేదు, నల్లగా ఉన్నది. చూశారా మహారాజా, మహారాణి, తెలుపు కాస్త నలుపు అయిపోయింది. తెలుపు నలుపు అనేవి నిజం కాదు, భ్రమ. జాగ్రత్తగా గమనించండి అంటూ సోమనాథుడు నల్లబంతిని గొట్టం పై భాగంలో వేసి మంత్రదండంతో తోశాడు. ఈసారి బంతి కింద పడినప్పుడు నల్లగా ఉండక తెల్లగా ఉన్నది. చూడండి, రంగులో ఏమీ లేదు, అది శాశ్వతం కాదు. రాజకుమారి ఇవాళ నల్లగా ఉండవచ్చు, రేపు ఈ రంగు మారదని ఎవరు చెప్పగలరు? ఆమె దైవిక శక్తి వల్ల పుట్టింది, దైవం ఆమె వెంట ఉంటాడు అన్నాడు సోమనాథుడు. సోమనాథుడి ఇంద్రజాలం పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి రాజదంపతులు తమ బిడ్డను చాలా ప్రేమతో చూడసాగారు. ఆ సాయంత్రం సోమనాథుడిని అతని భార్య, బంతి రంగు ఎలా మార్చారు అని అడిగింది. అదా, చాలా చాలా తేలిక. ఈ గొట్టం చూడు, ఇది బంతి పరిమాణం కన్నా కొద్దిగా చిన్నది. అందుచేత బంతి జారిపడటానికి బిగుతుగా ఉంటుంది. మంత్రదండంతో కాస్త తొయ్యాలి. అందులో 2 బంతులు ఉండగా ఇంకా కొంచెం జాగా ఉంటుంది. ప్రదర్శనకు పూర్వమే ఆ గొట్టంలో ఒక తెల్లబంతి, దాని మీద ఒక నల్లబంతి ఉంచాను. నేను పైనుంచి తెల్లబంతిని తోసినప్పుడు దిగువన ఉన్న తెల్లబంతి కింద పడింది. కానీ ఆ తెల్లబంతిని మళ్ళీ తోసినప్పుడు దిగువకు వచ్చిన నల్లబంతి కింద పడింది. ఆ నల్లబంతిని తోసే సమయానికి కింద తెల్లబంతి సిద్ధంగా ఉన్నది అన్నాడు సోమనాథుడు. చీ, ఇంత తేలిక మోసమా అన్నది సోమనాథుడి భార్య. చెబితే తేలిక,
చూసేవాళ్ళకి అద్భుతం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.